యేసు ప్రభు వారు పునరుద్ధానం లేచిన తర్వాత పలికిన ఒక మాట, అమ్మా నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆ ఒక్క మాట చాలండి, 100 ఏళ్ళు బ్రతకొచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తూ ఉందామా, ఏడుస్తావు. సమాధి వద్దకు చూసింది, యేసు ప్రభు వారు లేరు. వెంటనే ఇంకా అందరు వెళ్ళిపోయేశారు. కానీ ఏమాత్రము సమాధి తోటలు నిలబడుకొని ఏడుస్తూ ఉంది. నా ప్రభు ఎక్కడ? నా ప్రభు ఏడు? నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నేను చూడాలి, నా దేవుడు నేను చూడాలని ఏడుస్తూ ఉంది. అంత ప్రభు అన్నాడు, అమ్మా నీవెందుకు ఏడుస్తావన్నావు? ఈ ఈస్టర్ ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని నేర్పించింది? ఎవరు? ఏ భారము బాధ గుండె నిండిపోయి ఏడుస్తున్నావు? అలనాడు ఆమె ఏడ్చింది, నా ప్రభు నాకు కావాలి, ఏడు నా ప్రభు అని. కానీ ఈ దినం నువ్వు ఎవరైనా సరే ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావు? నిన్ను ఏడిపించే బాధ ఎంత పెద్దదైనా నా ప్రభు అలనాడు ఆ మరియాతో పలికిన మాట అన్నాడు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తావన్నావు? ఈ ఈస్టర్ నా ప్రభు నీతో పలకాలనుకున్న మాట, నీవెందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు కాండ, నా ప్రభు అమ్మా నీ ప్రభు ఎక్కడికి వెళ్ళలా, పునరుద్ధానుడై తిరిగి లేచిదిగో నీ మధ్యలోనే ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ దూరం అయిపోయారనా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ వారే నిన్ను వెన్నుపోటు మాటలు మాట్లాడారనా? ఎందుకు ఏడుస్తున్నావు? కత్తి పోటీ వంటి మాటలు తట్టుకోలేకనా? ప్రభు అన్నాడు, నేను పునరుద్ధానుడై లేచి నీతోనే ఉన్నాగా నీవెందుకు ఏడుస్తూ ఉన్నావు? నిన్ను ఏడిపించే బాధ ఏదైనా, ఆ వేదన ఏదైనా, నిన్ను కృంగదీసే నిందలు ఏదైనా నా ప్రభు అడుగుతున్నాడు, నీవెందుకు ఏడుస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా ప్రభు నీ కన్నిటిని తుడిచే ఈస్టర్ ఇది. ఈ ఈస్టర్ దిన ప్రభు నీ కన్నిటిని తుడవబోతూ ఉన్నాడు.